ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. నలిగిన వారికి తాను మహాదుర్గమగును. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 9వ చరణంలో దేవుడు ఈ మాటలు దైవజనుడు దావీదు ద్వారా ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దైవజనమా, నలిగిన వారికి తాను మహాదుర్గమగును. మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఎన్నో శ్రమలు, బాధలు, శోధనలు దేవుడు అనుమతించినప్పుడు మన జీవితంలో మనం నలిగిన అనుభవంలోనికి మనం రావాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. ఎందుకనగా విరిగి నలిగిన హృదయంను దేవుడు అలక్ష్యం చేయడని కీర్తన గ్రంథంలో రాయబడుతూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, యాకోబును దేవుడు యబ్బోకు రేవు దగ్గర విరిగి నలిగిన హృదయంలో సిద్ధపరుస్తూ వచ్చినాడు. అందుకనే ఇశ్రాయేలుగా దేవుడు తనను రూపాంతరం చెందించి అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు తనను నిర్మిస్తూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మన యొక్క ఆత్మీయ జీవితంలో నలిగిన అనుభవం గుండా మనల్ని తీసుకొని వెళ్తున్నప్పుడు మనము భయపడకూడదు. 32వ కీర్తనలో అంటున్నాడు దావీదు, ఆయన నా దాగు చోటు అని దేవుణ్ణి కీర్తిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు మన దాగు చోటుగా, మన ఆశ్రయ దుర్గముగా, మన కోటగా, మన కొండగా, శైలముగా ఆయన మనకుంటున్నాడనే సత్యాన్ని మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. దావీదు సౌలు ద్వారా తరుమబడుతున్నప్పటికీ తాను దేవుని యొక్క సన్నిధిలో ఎంతగానో ఆనందిస్తూ దేవుని స్తుతిస్తూ ఉంటున్నాడు. నా దాగుచోటు, నా ఆశ్రయము, నా దుర్గము నీవే అని దేవుణ్ణి కీర్తిస్తూ ఉన్నాడు. ప్రతి నిత్యము దేవుడు తనను ఆదరించేవాడుగా ఉంటున్నాడు. ధైర్యపరిచి ప్రోత్సహించి ముందుకు నడిపించేవాడుగా ఉంటున్నాడు. నీ చుట్టూ ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ దేవుడు నేను విడిచిపెట్టలేదనే సత్యాన్ని మర్చిపోవద్దు. దావీదుకు తోడైన దేవుడు నీకును తోడై ఉన్నాడు కనుక పరిస్థితుల వైపు చూడక ప్రభు వైపు చూచి విశ్వాసమున కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు ముందుకు పరిగెత్తినప్పుడు మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం విజయాన్ని పొందుకునే వారంగా ఉంటాం. అలాగున మన జీవితంలో మనం దీవించబడి అనేకులకు దీవెనకరంగా ఉండాలని దేవుడు మనకు అనుమతించే ఆ శ్రమలు, శోధనలన్నిటి గుండా మనం వెళ్ళడానికి తన మెండైన కృపను మనము కోరుకునే వారంగా ఉండాలి. అలాగున నీవు ఉన్నప్పుడు నీవు దీవించబడమే కాకుండా నీ ద్వారా అనేకులు దీవించబడి అనేకులు దేవుని యొక్క ప్రేమను పొందుకొని దేవుని వైపు చూస్తూ ముందుకు సాగాలనేటువంటిది దేవుని యొక్క నిత్య సంకల్పం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దావీదు దేవుని హృదయానుసారుడిగా ప్రవర్తించినట్లుగా నీవు నేను ప్రవర్తించి దావీదు పొందిన దీవెనలు, ఆశీర్వాదములు మనమును పొంది సమాజమునకు, దేవుని ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉండటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక.